గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అన్ని రకాల వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ డీజిల్ పెట్రోల్ క్రైసిస్ వలన గడిచిన కొన్ని రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు డిమాండ్కు సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది, ఎందుకు మా ఒక్క రాష్ట్రంలోనే పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్ ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి ఆయనను అడగడం జరిగింది. ఆయన విస్తుపోయే సమాధానాలు, ఆశ్చర్యపోయే సమాధానాలు చెప్పినాడు. చెప్పడమే కాకుండా ఆ సమాధానాల తాలూకు ప్రూఫ్స్ కూడా ఆయన ఆఫీస్లో నుంచి ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కమిషనర్ సివిల్ సప్లైస్ ఎవరైతే ఉన్నారో, కమిషనర్ సివిల్ సప్లైస్ ఆయిల్ కంపెనీస్కు రాశారు. ఏమని రాశారంటే, కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ ఏదైతే ఉందో ఆ బల్క్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో, అంటే రీటైల్ అవుట్లెట్లలో అమ్మండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినాడు. ఆల్ ఆయిల్ కంపెనీస్కు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు కమిషనర్ సివిల్ సప్లైస్. ఎంత బాధ్యత రాహిత్యము! ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం వెనుకల ముఖ్య ఉద్దేశం కూడా చెప్పాలి. మామూలుగా మనమందరం పెట్రోల్ బంకుల్లో డీజిల్ పట్టుకున్నా, పెట్రోల్ పట్టుకున్నా, డీజిల్ అయితే మనకు రఫ్గా 98 రూపీస్ పర్ లీటర్, 97 or 98 రూపీస్ పర్ లీటర్ మనకు పడుతుంది. ఇది రీటైల్ అవుట్లెట్లలో మనం పోయి మన వాహనాలకు డీజిల్ పట్టుకుంటే, ఒక రైతు తన ట్రాక్టర్కు డీజిల్ పట్టుకుంటే లీటర్కు 98 రూపాయలు అవుతుంది. వేరాజ్ ఈ కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ కాస్ట్ పెరిగి ఈరోజు 153 రూపాయలు ఉంది. సో ఈ బల్క్ బయర్స్, కమర్షియల్ బయర్స్ ఎవరైతే కమర్షియల్ డీజిల్ వాడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడం కోసము ఈ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ మాదిరి అన్ని ఆయిల్ కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది. కమర్షియల్ డీజిల్ను బల్క్ బయర్స్కు కూడా డీజిల్ రీటైల్ అవుట్లెట్లలో 98 రూపాయలకి ఇవ్వండి అని చెప్పి సర్క్యులర్ రాసింది. ఈ సర్క్యులర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కమర్షియల్ డీజిల్ సాధారణ పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే ప్రభుత్వ ఆదేశానుసారం పట్టినారో, అంటే నీకు ఒక్కసారి వాళ్ళు వస్తే ఒక్కొక్కడు 5,000 లీటర్లు 10,000 లీటర్లు డీజిల్ పట్టుకొని పోతాడు. ఇంకా ఏం తట్టుకుంటాయండి ఆ రీటైల్ అవుట్లెట్లు? ఇంకా సాధారణ ప్రజలకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? అదొకటి. ఈ విషయము కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరి కమిషనర్ సివిల్ సప్లైస్ ఏదైతే సర్క్యులర్ జారీ చేసినాడో ఇది చట్ట వ్యతిరేకము, ఇది అన్ని చట్టాలకు ఉల్లంఘన, ఇది కరెక్ట్ కాదు. బల్క్ బయర్స్ ఆయిల్ కంపెనీల నుంచి కొనుక్కునే మార్గం సపరేటు, వాళ్ళు ఆయిల్ కంపెనీల నుంచి వాళ్ళు ప్రత్యేకంగా కొనుగోలు చేయాలా కమర్షియల్ డీజిల్. వాళ్ళు ఈ మాదిరి రీటైల్ అవుట్లెట్లలో, పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేయకూడదు, ఇది చట్టాలకు వ్యతిరేకము. వెంటనే ఈ సర్క్యులర్ను విత్డ్రా చేసుకోండి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారు, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు లేఖ రాయడం జరిగింది. మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మరి రివ్యూ తీసుకున్నారంట. రివ్యూ తీసుకొని నిజంగా రాత్రి కొన్ని ఛానల్స్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినాడని ఒక ఛానల్, చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ కంపెనీల మీద విరుచుకుపన్నాడని చెప్పి ఒక ఛానల్. అంటే ఇష్టం వచ్చినట్టు ఆయనకు ఎలివేషన్లు ఇచ్చే కార్యక్రమం చేసినారు. ఈ సమస్యతో తనకి ఏ సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పాపం తెలియదు, ఈ సమస్యతో చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసినారు. కానీ వాస్తవానికి ఈ సమస్యకు పూర్తి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి నేను చెప్పడం లేదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారే చెప్తా ఉన్నారు, ఆయన రాసిన లేఖే చెప్తా ఉంది ఈ సమస్యకు పూర్తి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి. మరి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు సర్క్యులర్లు ఇష్యూ చేసి కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే, సాధారణ రైతు పట్టుకునే, సాధారణ ప్రజలు పట్టుకునే, సాధారణ ఉద్యోగులు పట్టుకునే
పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే ఈ కమర్షియల్ డీజిల్ బల్క్ డీజిల్ కొనుగోలు చేసినారో ఆటోమేటిక్గా కొరత ఏర్పడింది. ఆ కొరత వల్లనే గడిచిన 4-5 రోజుల్లో ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. పక్కన చెన్నైలో ఈ సమస్య లేదు, పక్కన తెలంగాణలో ఈ సమస్య లేదు, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కర్ణాటకలో ఈ సమస్య లేదు, ఏ రాష్ట్రంలో ఈ సమస్య లేదు. ఎందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ సమస్య ఉంది అంటే దీనికి ప్రధానమైన కారణము కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో పట్టుకునే అవకాశము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సర్క్యులర్ ద్వారా ఇచ్చింది. ఇదే ప్రధానమైన కారణం. కాబట్టి వెంటనే ఈ సర్క్యులర్ని విత్డ్రా చేసుకోవాలా, చేసుకొని సిస్టమ్ను పూర్తిగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడైనా కళ్ళు తెరిచి వెంటనే కరెక్టివ్ మెజర్స్ చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీతో మాట్లాడినాం, క్లియర్ డైరెక్షన్ ఇచ్చినాము, ఆ సర్క్యులర్ విత్డ్రా చేసుకోమని చెప్పి. తప్పకుండా సిస్టమ్ను దిద్దుబాటు చేస్తాము, చక్కదిద్దుతాము, ఒక 2-3 రోజుల్లో నార్మల్సీ తీసుకొస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.